అన్నారా ఏంటక్కో కొత్తిమీర అంతా పెట్టావు అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మనం కరప్పాకు రైస్ చూసింటాం, క్యారెట్ రైస్ చూసింటాం. కొత్తగా గుమగుమలాడే నేనైతే కొత్తిమీర ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. హెల్త్కి మంచిది, టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పోపు గింజలు, పండు మిర్చీలు, ఒట్టి మిర్చి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కొత్తిమీర ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇది కొత్తిమీర అంతా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి సన్నగా తరిగేసి మిక్సీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనము కొత్తిమీర రైస్ చేసుకుందాం. కొత్తిమీర ఉన్నదనుకో ఇలా ఈజీగా సింపుల్గా కొత్తిమీర ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇవే ఫ్రెండ్స్, ఎక్కువ లేకుండా ఈజీగా చేసేయచ్చు. ఎక్కింది. ఇప్పుడు పోపు గింజలు, పండు మిర్చి అవన్నీ వేసేద్దాం. అన్నం అంతా ఇలా పొడి పొడి చేసి పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర పేస్ట్ అంతా ఆ పోపులో వేసేసుకున్నాం. పోపు అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసేద్దాం. కొత్తిమీర పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చింది. మనం ఎంతైతే సాల్ట్ తింటామో అంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1 స్పూన్నర వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చేసి ఇంకా రైస్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పల్లీలు గిల్లీలు ఏమి వేయట్లేదు, ఎందుకంటే పల్లీలు వేస్తే మళ్ళీ కొత్తిమీర పులిహోర అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ లాగే ఉండాలి. సింపుల్గా టేస్టీగా రుచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము కొత్తిమీర ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. పిల్లలు అడిగినా కానీ హస్బెండ్ అడిగినా కానీ ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు ఫ్రెండ్స్, కమ్మగా. ఎందుకంటే అంత దగ్గర పడిపోయింది. ఇంక ఇప్పుడు రైస్ వేసి కలుపుకుందాం. రైస్ వేసాము, ఇప్పుడు అంతా కలుపుకుందాం. చాలా స్పైసీగా బాగుండిద్ది ఫ్రెండ్స్ కొత్తిమీర రైస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ కోసమే. కొంచెం స్పూన్కి సగం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలు ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఎక్కువ ఫ్రైడ్ రైస్లలో కరివేపాకు ఫ్రైడ్ రైస్, కొత్తిమీర ఫ్రైడ్ రైస్, ఆలు ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్, ఇవైతే కంపల్సరీ చేస్తాను. మా పిల్లలు కానీ మా వారు కానీ అడిగితే చాలా బాగా తింటారు ఇంట్లో. అయితే ఫ్రెండ్స్ కొత్తిమీర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పల్లీలు ఏమి వేయద్దు, ఎందుకంటే మనకు తినేటప్పుడు పులిహోర లాగానే అనిపిస్తుంది. పైన 1 నిమ్మ చెక్క పిండుకోవడమే ఫ్రెండ్స్ మనం తినేటప్పుడు. మూత పెట్టాము, 1 నిమిషం పెట్టేద్దాం ఫ్రెండ్స్. 1 నిమిషము మగ్గిద్ది, అంటే చికెన్ మసాలా అదంతా రైస్కి పట్టిద్ది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉందనుకో ఇలా కొత్తిమీర రైస్ చేసేయండి. ఒకసారి చట్నీ చేయండి, కొత్తిమీర చట్నీ. ఒకసారి ఇలా కొత్తిమీర రైస్ చేసుకొని తినేయండి. చాలా టేస్టీగా స్పైసీగా బాగుండిద్ది. రైస్ తినకుండా ఇలా అప్పుడప్పుడు కూడా కలర్ రైస్ చేసుకుని